మనకి రేపటి నుంచి అంటే 26th ఏప్రిల్ నుంచి 10th మే వరకు సెన్సస్కి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇది ఓన్లీ హౌస్ లిస్టింగ్ పర్పస్ కోసం. అంటే మనకి సెన్సస్ ఎప్పుడైనా 2 ఫేజెస్లో చేస్తారు. ఒక ఫేజ్లో హౌస్ లిస్టింగ్ చేస్తారు, ఇంకో ఫేజ్లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు, అది ఫేజ్ 2. సో హౌస్ లిస్టింగ్ అనే ఫేజ్కి సంబంధించి ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్. పాపులేషన్ ఎన్యూమరేషన్కి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది, అది దాని డీటెయిల్స్ తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు హౌస్ లిస్టింగ్కి సంబంధించి అంటే మనకి ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇల్లులు, ఆ ఇల్లులో ఎంతమంది ఉంటారు, ఇంటి గురించి జస్ట్ బేసిక్ డీటెయిల్స్, అందులోన పాపులేషన్ గురించి కాదు, ఇంటి గురించి బేసిక్ డీటెయిల్స్ రేపటి నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ హౌస్ టు హౌస్ లిస్టింగ్ కూడా ఉంది. అది కూడా హౌస్ లిస్టింగ్ 10th మే వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ 11th మే నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏంటి అంటే ఒక పోర్టల్ ఉంది, SE సెల్ఫ్ ఎన్యూమరేషన్ se.census.gov.in. ఈ పోర్టల్ మనకి రేపటి నుంచే యాక్టివేట్ అవుతుంది. ఓకే, రేపటి నుంచి యాక్టివేట్ అవుతుంది ఈ లింక్. సో దాంట్లో మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని జిల్లా కరెక్ట్ పిన్ కోడ్ ఇచ్చాము అంటే మనం రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాంట్లో ఒక 33 క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఐడి, ఒక మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మన ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ ఐడి షేర్ చేసి వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, సబ్మిట్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎన్యూమరేటర్ ఇంటింటికి వెళ్ళి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా మీ డీటెయిల్స్ మీరే సబ్మిట్ చేయండి. అది మీరు సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్ టు 10th మే వరకు మీరు సబ్మిట్ చేయాలి డేటా. ఓకే, 10th మే ఎనీ టైమ్ బిట్వీన్ దిస్ డేట్స్ ఎన్యూమరేటర్ వచ్చి ఫైనల్గా కన్ఫర్మేషన్ చేసుకొని ఫ్రీజ్ చేసేస్తారు డేటా. ఒకసారి మీరే ఫ్రీజ్ చేశారంటే అది ఎడిట్ చేయడానికి వీలు కాదు. సో ఇది మనకి ప్రజలకి మీ ద్వారా డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ పీపీటీ, ఈ PDF మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది త్రూ DPRO. ఒక్కసారి జస్ట్ క్విక్గా ఐ విల్ let you through this PPT. Submit their census information by answering 33 questions. ఓకే, 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఈ లింక్ కింద ఇచ్చిన లింక్లో మనము డీటెయిల్స్ మన రిజిస్ట్రేషన్ తర్వాత 33 క్వశ్చన్స్కి సంబంధించిన డేటా మనము ఫిల్ చేయాలి. నెక్స్ట్, సో ఈ డేటా అన్నది కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ అండ్ ప్రాపర్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఎక్కడ అంటే దిస్ సెన్సస్ అనేది నేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఇది అక్యూట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ సర్వర్స్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మూవ్ ద మార్కర్ టు యువర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని ఉంది. అక్కడ బిల్డింగ్ అనేది పాయింట్ చేయాలి. మార్కర్ ఒక డిఫాల్ట్ లొకేషన్లో ఉంటుంది, దాన్ని మన బిల్డింగ్కి మూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అది చేసిన తర్వాత సేవ్ అండ్ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం లొకేషన్, మన బిల్డింగ్ అంతా సెలెక్ట్ అయిపోయిన తర్వాత, రెసిడెన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పటి నుంచి ఇంకా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ ఫస్ట్ వచ్చేది బిల్డింగ్ నంబర్, సెన్సస్ హౌస్ నంబర్, ఇవన్నీ ఎన్యూమరేటర్సే ఎంటర్ చేస్తారు. అంటే ఒక ఎన్యూమరేటర్కి ఒక బ్లాక్ అని ఉంటుంది, హౌస్ లిస్టింగ్ బ్లాక్ అని. మన జిల్లాలో ఏం చేసామంటే యావరేజ్గా ఒక 700 జనాభాకి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ అన్నట్టు ఇచ్చాము మన జిల్లాలో, యావరేజ్గా చెప్తున్నాను. సో ఆ 700 జనాభాలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయన్నది వాళ్ళు ఒక క్లాక్ వైజ్ మూమెంట్లో వెళ్ళి ప్రాపర్గా నంబరింగ్ చేసుకుంటూ వస్తారు ఎన్యూమరేటర్స్. సో అట్లా ఈచ్ బిల్డింగ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, అది ఆ ఎన్యూమరేటర్కే తెలిసి ఉంటుంది. ఎన్యూమరేటర్ దాంట్లో ఎంటర్ చేస్తారు. సిమిలర్లీ అంటే ఒక బిల్డింగ్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో కూడా డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ కూడా ఉండొచ్చు కదా, ఓనర్స్, టెనెంట్స్ ఆర్ మల్టిపుల్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్సస్ హౌస్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ ఎన్యూమరేటర్సే ఎంటర్ చేస్తారు, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అండి. డిస్ట్రిక్ట్లో మనం ఏం ప్లాన్ చేసామంటే రేపు 26th ఏప్రిల్ రోజు అఫీషియల్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ లాంచ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఫస్ట్ మొదలు పెడతాము. ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వీళ్ళతో మొదలు పెట్టుకొని తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్,
తర్వాత మనకి మీరు చూసుకుంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, త్రూ ఐఎంఏ ఆల్సో వీ వాంట్ టు అపీల్. అలాగే ఎస్హెచ్జి ఉమెన్, కొత్తగా ఎన్నికైన సర్పంచెస్ ఉన్నారు, మున్సిపల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ బ్యాంక్ ఆఫీషియల్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము స్టెప్ బై స్టెప్ అందరితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించాలన్న ప్లాన్లో ఉన్నాము. అదేవిధంగా ఎస్హెచ్జి ఉమెన్ కూడా వీలైనంత వరకు, ఎందుకంటే ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి మనకి చూసుకొని వాళ్ళకి అర్థమైనంత వరకు డెఫినెట్లీ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. మై రిక్వెస్ట్ ఈజ్ టు ఆల్ ద మీడియా రిప్రజెంటేటివ్స్, మీరు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకొని మీ ఫొటోస్ వీడియోస్ కూడా మాకు షేర్ చేయండి. సో డిపిఆర్ఓ గారు, యూ ప్లీజ్ టేక్ దట్ లీడ్. అండ్ మీరు కూడా ఈచ్ 1+1 ఒకరితో చేయించండి సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో దట్ వే అవర్ అంటే ఇది హౌస్ లిస్టింగ్, ఇది ఓన్లీ హౌస్ లిస్టింగ్ ఫేజ్ మాత్రమే. ఇల్లులు ఎన్ని ఉన్నాయి, జస్ట్ నేచర్ ఆఫ్ ద హౌస్ ఏంటి బ్రాడ్గా, అదే మన ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఇది తగ్గించడం కోసం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తున్నాం.